హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో ఏంటో. నేనైతే ఈ వీడియోలో పెరుగునైతే వేట్ చేయబోతున్నాను అనమాట. చూడండి, ఇదైతే మనం తోడేసిన పెరుగు అండ్ ఇదైతే ప్యాకెట్ పెరుగు అనమాట. ఈ రెండింటిని వేట్ చేస్తే ఏది ఎలా మారుతుందో మీకైతే చూపిస్తాను చూడండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ప్యాకెట్ పెరుగు ఎంత డేంజరస్ మీకైతే అర్థమవుతుంది. మనం డైలీ అయితే ప్యాకెట్ పెరుగునైతే యూజ్ చేస్తుంటాం కదా. అయితే ఈరోజు నేను ఈ ప్యాకెట్ పెరుగు అలాగే ఇది తోడేసిన పెరుగు ఈ రెండింటిని హీట్ చేస్తే ఏమవుతుందో మీకు చూపిస్తాను చూడండి. హీట్ చేయడం వల్ల దీంట్లో ఉండే కెమికల్స్ అన్ని బయటపడతాయి అన్నమాట. సో ఇప్పుడు తోడేసిన పెరుగు అలాగే ఈ ప్యాకెట్ పెరుగుని హీట్ చేసి చూద్దాం, ఏది ఎలా మారుతుందో చూద్దాం. సో 2 టైప్స్ ఆఫ్ పెరుగుని అయితే హీట్ అయితే చేస్తున్నాం అనమాట. చూడండి, ఇదైతే తోడేసిన పెరుగు అలాగే ఇది ప్యాకెట్ పెరుగు. ఆల్రెడీ ప్యాకెట్ పెరుగులో మీరు చూడవచ్చు చేంజెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. కెమికల్స్ కాబట్టి హీట్కి చాలా త్వరగా అయితే రియాక్షన్ అయితే అవుతుందన్నమాట. చూడండి, పెరుగు కూడా పలిగిపోవడానికి అయితే వచ్చేసింది. అండ్ ఈ ప్యాకెట్ పెరుగు ఇది కొనుక్కొచ్చిన పెరుగు అయితే వెంటనే అయితే చేంజెస్ అయితే అయిపోయాయి. చూడండి, పెరుగు మొత్తం పగిలిపోయింది. ఈ తోడేసిన పెరుగులో మాత్రం ఎలాంటి చేంజెస్ అయితే లేవు. దాన్ని ఎంతసేపు హీట్ చేసామో దీన్ని కూడా అంతసేపు హీట్ చేసాం. బట్ ఇది మాత్రం రియాక్షన్ అయితే వేరే లెవెల్ అయితే వస్తుంది. చూసారు కదా, మొత్తం వాటరే కనిపిస్తుంది. పెరుగు మొత్తం పగిలిపోయి ఒక దగ్గరికి అయితే అయిపోయింది. సో మ్యాక్సిమం రెండింటిని అయితే హీట్ అయితే చేసాం. అండ్ ఇది బయటికి తీసి ఏది ఎలా మారిందో చూపిస్తాను చూడండి. ఇదైతే ప్యాకెట్ పెరుగు చూస్తున్నారు కదా, మొత్తం పగిలిపోయింది. ఎలా అయిపోయిందో చూసారా. అండ్ ఇదైతే మనకి స్వచ్ఛమైన పెరుగు, తోడేసిన పెరుగు. ఇది చూసారు కదా, పెరుగు లాగానే ఉంది, ఏం చేంజెస్ అయితే అవ్వలేవు. దాన్ని ఎంత హీట్ చేసామో సేమ్ దీన్ని కూడా అంతే హీట్ చేశాను. సో వీడియో చూసారు కదా, ప్యాకెట్ పెరుగు అయితే విత్ సెకండ్స్ లో అయితే హీట్ చేసిన తర్వాత మొత్తం పగిలిపోయింది, మొత్తం ఖరాబ్ అయితే అయిపోయింది. దాని వెనుక ఉన్న రీజన్ ఏంటంటే అది మొత్తం కెమికల్స్ యూజ్ చేసి అయితే రెడీ చేస్తారు అనమాట పెరుగుని. అండ్ ఈ తోడేసిన పెరుగు ఏదైతే ఉందో, స్వచ్ఛమైన పెరుగు అయితే ఉందో, అది ఎంతసేపు వెయిట్ చేసినా కూడా అసలు ఖరాబ్ అయితే అవ్వలేదు, మీరు వీడియో చూసిన విధంగా. సో ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మాక్సిమం వీలైనంత వరకు ప్యాకెట్ల పెరుగునైతే ఇగ్నోర్ చేయడానికి అయితే ట్రై చేయండి. మాక్సిమం తోడేసిన పెరుగునైతే తినండి. ఇంట్లో చేసుకుంటే ఇంకా బెటర్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. అండ్ ఫైనల్ గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.